రమేష్ మహారాజ్ టాకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఎస్జిటి సిలబస్కి సంబంధించి మనం అంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. అది ఆల్రెడీ అందరూ చూశారు. కొంతమంది కామెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తానే ఉన్నాను. బట్ చూసిన వాళ్ళంతకన్నా కొంచెం డౌట్స్ కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు. అట్ ది సేమ్ టైం అంతకుముందు ఏం చేసామంటే ఈ ఎస్జిటి కానీ ఎస్ఏ సిలబస్ కానీ మనం డిస్కస్ చేసాం. ఈ ఎస్జిటిలో ఏముందంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అది ఎవరికైనా ఒకటేను. అంటే ఎవరికైనా ఇన్ ద సెన్స్ స్కూల్ అసిస్టెంట్లు కానీ సెకండరీ గ్రేడ్ టీచర్లకు కానీ ఒకటే విధంగా ఉంటుంది. అంటే ఒకే రకమైన సిలబస్గా ఉంటుంది. కాకపోతే 1 మార్కు తేడా ఉంటుంది. వాళ్ళకైతే కనుక 5 మార్క్స్, మీకైతే కనుక అంటే మీకు ఇన్ ద సెన్స్ ఎస్జిటికి అయితే కనుక 4 మార్క్స్ ఇవ్వటం జరిగింది. అయితే అందులో భాగంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే తీసుకుంటే కనుక మనకి 6 యూనిట్స్గా దీన్ని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఏం చేద్దామంటే ఫస్ట్ యూనిట్ మనం డిస్కస్ చేస్తే ఏముందంటే కనుక పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని సెకండ్ పార్ట్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది ఏముందంటే కనుక హిస్టరీ ఆఫ్ ఇండియా అనే ఒక యూనిట్ తీసుకుంటే కనుక అందులో 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అది ఎలా ఉంటుందంటే ద హిస్టరీ ఇన్ ఏన్షియంట్ ఇండియా, హిస్టరీ ఇన్ ద సెన్స్ ద ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియాగా మనం దాన్ని డిస్కస్ చేయొచ్చు ఫస్ట్ పార్ట్ని. అందులోనే ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్, తర్వాత మిడివల్ పీరియడ్ ఎడ్యుకేషను డిస్కస్ చేద్దాం. అంటే ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ ప్రాచీన భారతదేశంలో కానీ సనాతన భారతదేశంలో కానీ విద్య ఎలా ఉండేది, వేదిక్ టైంలో ఎలా ఉంది, అంటే తర్వాత పోస్ట్ వేదిక్ అంటే వేదకాలం దాటిన తర్వాత ఎలాగుంది, అంటే బుద్ధుడి కాలంలో ఎలాగుంది, జైనుల కాలంలో ఎలాగుంది, ఆ తర్వాత మిడిల్ పీరియడ్లో అంటే మధ్యయుగంలో ఎలా ఉండేది విద్య, దాని గురించి ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తుంది. ఆ తర్వాత రెండో చాప్టర్కి వెళ్తే కనుక ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా, అంటే మనకి స్వాతంత్రం రాకముందు విద్య ఎలా ఉందో మనం దాంట్లో డిస్కస్ చేయాలి. అందులో వుడ్స్ డిస్పాచ్ 1854, ఆ తర్వాత హంటర్ కమిషన్ 1882, ఆ తర్వాత హార్డాక్ కమిటీ 1929, ఆ తర్వాత సార్జెంట్ కమిటీ 1944. సో ఇది ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఏరాగా మనం డిస్కస్ చేయొచ్చు. అయితే అందులో భాగంగా ఏముందంటే స్వాతంత్రం రాకముందు ఎలాంటి యూనివర్సిటీలు ఉన్నాయి, ఎలాంటి కాలేజీలు ఉన్నాయి, తర్వాత ఏ చోట్ల మనం కాలేజీలు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందంటే స్థాపించడం జరిగింది, ఆ తర్వాత ఎవరెవరు ఆ విద్యకి బాగా సపోర్ట్ చేశారు, ఇన్ ద సెన్స్ కృషి చేశారు, దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్తే కనుక ఫస్ట్ యూనిట్లో ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఏరా, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు విద్య ఎలా ఉంది అంటే కనుక డిస్కస్ చేస్తే దానికి ఎలాంటి కమిషన్లు వచ్చినాయి, ఏ విధంగా మనకి విద్య మొదలుపెట్టాలి, అంటే ఏ లెవెల్లో విద్య ఎలా ఉండాలో కొన్ని కమిషన్లు వేయడం జరిగింది. వాటిలో భాగంగా మొదలియార్ కమిషన్ 1952 నుంచి 53 వరకు, ఆ తర్వాత కొఠారి కమిషన్ 1964, 66, ఆ తర్వాత ఈశ్వరీభాయి పటేల్ కమిటీ 1977, ఆ తర్వాత ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానం 1986, ఆ తర్వాత పిఓఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 1992 అంటాము. సో దీంట్లో ఏ విధంగా మనకి విద్య గురించి ఏమేమి అంశాలు ఉన్నాయో వాటిని కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఫస్ట్ యూనిట్ అమ్మ. ఆ తర్వాత ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ టీచర్ ఎంపవర్మెంట్, రెండో యూనిట్లోకి వచ్చే కనుక టీచర్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి, ఎలా ఉపాధ్యాయ సాధికారతలో ఏమేమి ఉంటుందంటే డిస్కస్ చేస్తే కనుక అసలు ఉపాధ్యాయ సాధికారత చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా, ఆ తర్వాత ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన అంటే ఉపాధ్యాయ సాధికారతలకు సంబంధించిన ఇంటర్వెన్షన్స్ ఏంటి, దాని యొక్క అవసరం ఏంటి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ప్రొఫెషనల్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ టీచర్స్ ఉంది, అంటే ఏ విధంగా వృత్తిపరంగా ఏ విధంగా ఉండాలా ఉపాధ్యాయులు, దాని గురించి మనం అందులో పూర్తిగా చదువుకోవాలి. ఆ తర్వాత
టీచర్ మోటివేషన్ ఉపాధ్యాయులు స్ఫూర్తివంతంగా ఏ విధంగా ఉండాలి, విద్యార్థులకు కానీ సమాజానికి కానీ లేకపోతే ప్రపంచానికి కానీ ఏ విధంగా ఉండాలి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్, అంటే వృత్తిపరంగా ఉపాధ్యాయులు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా స్థాపించడం జరిగింది, ఆ తర్వాత ఉపాధ్యాయ సంస్థలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి కూడా మనం పూర్తిగా చదువుకోవాలి 2 యూనిట్లు. ఆ తర్వాత థర్డ్కి వస్తే నేషనల్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్, అంటే జాతీయ రాష్ట్రీయ ఉపాధ్యాయ సంస్థలు ఏమైతే ఉన్నాయో విద్యకు సంబంధించిన వాటిని కూడా అందులో ఇవ్వడం జరిగింది, అది తీసుకోవాలి. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్ స్కూల్స్, ఉపాధ్యాయుడు అనే వ్యక్తి ఎలాంటి రిజిస్టర్ని ఎలాంటి రికార్డ్స్ని మెయింటైన్ చేయాలో స్కూల్లో మెయింటైన్ చేయాలో మనం చదువుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఇది ఆ 2 యూనిట్కి సంబంధించి టీచర్ ఎంపవర్మెంట్. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ఇది 3వ యూనిట్. సమకాలీన భారతదేశంలో ఎలాగ విద్య ఉంది, విద్యకి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే కనుక డిస్కస్ చేస్తే కనుక ఫస్ట్ చాప్టర్కి వెళ్తే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్లో ఏముందంటే కనుక చెప్పాలి ఉపాధ్యాయ విద్యలో భాగంగా మనం ఏ విధంగా అయితే ఎంపవర్మెంట్ సాధిస్తున్నామో అలాగనే ఈ విద్యకి సంబంధించి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి, విద్యకి ప్రజాస్వామ్యానికి మధ్య ఎలాంటి సంబంధం ఉందా, ఆ తర్వాత ఈక్వాలిటీ సమానత్వం, ఈక్విటీ అంటే ఏంటి, గుణాత్మకత, ఎంతమందికి ఇచ్చాము, ఆ తర్వాత క్వాలిటీ. సో మనం ఎలాంటి క్వాలిటీ పరమైన విద్యను అందించాము దీంట్లో అక్కడ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్లో. ఆ తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, మనం అందరికీ విద్యలో సమానత్వం పరమైన అవకాశాలు ఎలా ఉన్నాయి, సమాన విద్యా అవకాశాలు ఏంటి, వాటిని కూడా మనం డిస్కస్ చేస్తాం దాంట్లో. ఆ తర్వాత ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెకండ్ చాప్టర్లకు వస్తే కనుక డియర్ స్టూడెంట్స్ ఏముందంటే ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అందులో ఏంది ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏం చెప్పాలి, విద్య నేర్చుకుంటే ఆర్థికానికి విద్యకి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, అంటే ఆర్థికంగా మనం డెవలప్మెంట్ కావాలంటే కనుక విద్యకి దానికి ఎలాంటి సంబంధం డిస్కస్ చేసుకుంటాం దీంట్లో. ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, అంటే మానవ పెట్టుబడిగా మనం విద్యని మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి అనేది ఈ విద్య ద్వారా మాత్రమే మనం చేయగలుగుతాం. దాన్ని మనం డిస్కస్ అంటే బాగా చదవాలి. లిటరసీ అంటే నిరక్షరాస్యత ఎలా ఉందో మనం డిస్కస్ చేసుకోవచ్చు. లిటరసీ ఇన్ ద సెన్స్ అక్షరాస్యత ఎంత ఉంది, అక్షరాస్యత అనేది ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మనం చదువుకోవాలి. తర్వాత సాక్షర భారత్ మిషన్ దాంట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటే జనాభా ఎంత ఉంది, ఎంతవరకు మనం చదువుకుంటున్నాం, జనాభాలో ఎవరెవరు ఉన్నారు, జెండర్ ఈక్వాలిటీ ఏంటి, ఈక్విటీ ఏంటి, అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, అంటే జెండర్ ఈక్వాలిటీ మనం ఇస్తున్నామా లేదా, అంటే అందరికీ మనం ఈ విద్యను అందిస్తున్నామా లేదా, ఇది కొంతమందికి ఇస్తున్నామా, లేకపోతే జెండర్ క్రైసిస్ ఏమన్నా ఇన్ఈక్వాలిటీ అంటే లింగ వివక్షత మనం ఏమన్నా చూపిస్తున్నామంటే కనుక దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఆ యూనిట్లో. అంటే బాగా చదువుకోవాలి. అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ, ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళడం అంటే కనుక అది అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ, జనాభా ఎక్కువ పెరగడం. తర్వాత మైగ్రేషన్, ఒక చోట నుంచి మరో చోట, గమనశీలత అంటాం దానికి కూడా మనం వెళ్ళాల్సిన అంటే చదువుకోవాల్సిన పని ఉంది. ఆ తర్వాత లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి, జీవిత నైపుణ్యాలు అంటే జీవన నైపుణ్యాలు అంటాం. వాటిని కూడా మనం పాపులేషన్ ఎడ్యుకేషన్లో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అడల్సెన్స్ ఎడ్యుకేషన్, కౌమార విద్య డిస్కస్ చేసుకోవాలి. వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్యలకు సంబంధించి మోరల్ వాల్యూ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాంటివి కూడా ఏముండే కనుక మనం పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవాలి డియర్ స్టూడెంట్స్. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వైద్యము, భౌతికపరమైన విద్య కూడా మీరు చదువుకోవాలి తాడినట్లో. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అన్నాం. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే చెప్పాలంటే కనుక సమ్మిళిత విద్య, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్,
ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్య ఏంటంటే ఎంఆర్, తర్వాత అంటే మెంటల్ రిటార్డెడ్, డెఫ్, డంబు, ఆ తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కిందే వస్తారు. దాన్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలో పూర్తిగా మీరు చదువుకోవాలి. ఆ తర్వాత రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఎడ్యుకేషన్ తీసుకుంటే లిబరలైజేషన్, సరళీకృతం అనేది ఎలాగుంటుంది, ప్రైవేటీకరణ ఎలాగుంటుంది, ప్రపంచీకరణ ఎలాగుంటుంది చేస్తే కనుక విద్యకి ఎలాంటి అవకాశాలు ఉంటాయో దాన్ని మీరు పూర్తిగా దాని మీద కూడా మీరు పూర్తిగా చదువుకోవాలి. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి విద్యకు సంబంధించిన రాష్ట్రంలో కానీ తర్వాత దేశంలో కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో కూడా మనం వాటిని చదువుకోవాలమ్మా. అందులో భాగంగానే ఎపెప్ అంటాం, ఈపీ అంటాం, ఎపెప్ అంటే డెపప్, డిపిఈపి అంటాం. ఆ తర్వాత ఎస్ఎస్ఏ దాని గురించి అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే సంస్థలు అవి, వాటి గురించి కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, NPEGEL అన్నాం. అది ఎప్పుడు వచ్చింది, దాని యొక్క ముఖ్యాంశాలు ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి మొత్తం చదువుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అన్నాం, RMSA. అది ఏం చేస్తుంది, దాని రోల్స్ ఏంటి, దాని గురించి కూడా పూర్తిగా చదువుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అన్నాం, రా అంటాం దాన్ని, RAA రా అంటాం. అది ఎలా ఉండి దాని మెయిన్ క్యాంపస్ ఎలా ఉంది అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ తయారు చేసి దాన్ని ఎప్పుడు స్థాపించారు, అది చేసే పనులు ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఆ తర్వాత KGBVస్కి వెళ్ళాలి. తర్వాత మోడల్ స్కూల్స్ గురించి కూడా మనం పూర్తిగా చదువుకోవాలి. ఎక్కడెక్కడ KGBVస్, కస్తూర్బా బాలిక విద్యాలయాలు ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఎవరి కోసం ఉన్నాయి, పూర్తిగా చదువుకోవాలి. ఆ తర్వాత మోడల్ స్కూల్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడు వాటిని స్థాపించారు, వాటిని కూడా పూర్తిగా మనం డిస్కస్ అంటే పూర్తిగా వాటి మీద కూడా అవగాహనకి రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్సెంటివ్స్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటే కనుక ప్రత్యేకమైన ప్రొవిజన్స్ అంటే ఏం చెప్పాలి, ప్రత్యేకమైన హక్కులు ఏమో ఉన్నాయి విద్యకి సంబంధించి. అంటే మిడ్ డే మీల్స్, ఫ్రీ బుక్స్, ఆ తర్వాత స్కాలర్షిప్స్, అవార్డ్స్, వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి ఏమున్నాయి, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉందో కూడా మనం దాన్ని పూర్తిగా డిస్కషన్ చేసి పూర్తిగా దాని మీద అవగాహన రావాల్సి ఉంటుందమ్మా. ఆ తర్వాత కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో ప్రస్తుతం ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో కూడా పూర్తిగా మీరు దాని మీద ఒక అవగాహన రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ తాడినట్టమ్మా. ఆ తర్వాత 4th ఇంటికి వచ్చేపాటికి యాక్ట్స్ అండ్ రైట్స్ అన్నాం. విద్యకి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, హక్కులు ఏమున్నాయి, ఎవరి కోసం ఉన్నాయి ఈ హక్కులు కానీ చట్టాలు కానీ, దాని గురించి డిస్కస్ చేస్తే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 దానికి సంబంధించి పూర్తిగా మీరు ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎవరెవరికి ఏ హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి గురించి ఎలాగ విద్యకి ఉపయోగపడే అంశాలు ఉన్నాయి కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నాం, RTE 2005 దీని గురించి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత చైల్డ్ రైట్స్ అన్నాం, బాల హక్కులు ఏంటి. ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ అన్నాం. హ్యూమన్ రైట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, ఎవరు స్థాపించారు, అసలు అవి ఏంటి, దానికి ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా, అవి కూడా చదువుకోవాలి మానవ హక్కులు. తర్వాత చైల్డ్ రైట్స్లో కూడా అసలు చైల్డ్ రైట్స్ అంటే ఏంటి, అసలు బాలలు అంటే ఎవరు, వాటి యొక్క డెఫినేషను, అవి కూడా పూర్తిగా అందులో ఉంటాయి. వాటిని కాన్సన్ట్రేషన్ చేసి బాగా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 5th ఇంటికి వచ్చేపటికమ్మా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అన్నాం. అది 2005 NCF అన్నాం. ఇది మోస్ట్ పాపులర్, దాన్ని పూర్తిగా మనం చదువుకోవాలి, దాని మీద అవగాహన రావాలి. ఆ తర్వాత పర్స్పెక్టివ్, వాటి యొక్క దృక్పథం ఏంటి, గైడింగ్ ప్రిన్సిపల్స్, అది ఏమి సూత్రాలు చెప్తుంది, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ ఏంటి, దాని గురించి నేర్చుకుంటే కనుక. ఆ తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, అంటే టీచింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి. టీచింగ్ అంటే బోధన, లెర్నింగ్ అంటే ఏంటి, నేర్చుకోవడం, ప్రాసెస్ అంటే బోధన అభ్యసన ప్రక్రియ, అది ఎలా ఉంటుంది, దాని అసెస్మెంట్స్ ఏంటి, సిస్టమేటిక్ రిఫార్మ్స్ ఏమన్నా వచ్చినాయా, అంటే వ్యవస్థలో ఏమన్నా సంస్కరణలు తీసుకుని వచ్చారనే దాని మీద 5 యూనిట్ డిస్కషన్ చేయాలి కాబోయే ఉపాధ్యాయులు. ఆ తర్వాత లాస్ట్ వీటికి వచ్చేప్పటికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్
టాపిక్ ఏదంటే ఉంటే కనుక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దీని మీద పూర్తిగా మీరు అవగాహన రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన తర్వాత దాని మీద ఏం చేయాలంటే ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎవరు స్థాపించారు, ఏంటి విషయాలు, అసలు విద్య ఏ రూపాల్లో ఉందో, అంటే విద్య నుంచి నేర్చుకోవాలంటే ఏ రూపాల్లో ఏ స్టేజీల్లో దాన్ని తీసుకొని రావడం ఉందో కనుక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డిస్కస్ చేయటం అండి. ఇది ఈ 6 యూనిట్స్ ఏమంటే కనుక మనం పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అనే ఒక చాప్టర్కి సంబంధించి అంటే యూనిట్కి సంబంధించిన 6 యూనిట్ మీకు చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయండి, చదవండి. ఆ తర్వాత దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో నాకు పెట్టచ్చు. నేను పూర్తిగా దానికి సంబంధించి అంటే సపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏంటి 6 యూనిట్స్ ఇచ్చారు, ఇది 4 మార్కులకైనా, హాఫ్ మార్క్ చాలు మనకి జాబ్ మిస్ కావడానికి. సో ప్రతి దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా 0.25 కూడా మన జాబ్ కోల్పోవటానికి ఒక కారణంగా ఉంటుంది. కాబట్టి దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. ఈ వీడియోని పూర్తిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.